టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ గుడ్డిగా ఆడతాడు అనే ఘాటు వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ మరోసారి అతనిపై విమర్శలు గుప్పించాడు. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సూపర్ 8 మ్యాచ్ కి ముందు అభిషేక్ శర్మ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కి ముందు కూడా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఇదే తరహాలో అభిషేక్ శర్మ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సూపర్ 8 మ్యాచ్ కి ముందు కూడా అదే పని చేస్తున్నారు. అభిషేక్ శర్మ ప్రతి బంతి తన స్లాట్ లో పడాలి అనుకుంటాడని, స్లాట్ లో పడితేనే ఆడగలుగుతున్నాడని తెలిపాడు మహమ్మద్ అమీర్. ఆఫ్ సైడ్ బంతులు వేస్తే ఆడలేడు అని, అదే అతని బలహీనతని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మహమ్మద్ అమీర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ ని పాకిస్తాన్ ఓపెనర్ సైమ్ అయూబ్ తో పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరి సమస్య ఒకటేనని, ఆఫ్ సైడ్ షాట్స్ ఆడలేరు అని తెలిపాడు. కొన్నేళ్ల క్రితం సైమ్ అయూబ్ PSL ఆడడానికి వచ్చినప్పుడు కూడా ఇదే సమస్యని ఎదుర్కొన్నాడు. అప్పుడే అతను కొత్తగా లీగ్ లోకి రావడంతో నో లుక్ షాట్స్ ఎక్కువగా ఆడేవాడు. అతని షాట్లు ఎక్కువగా లెగ్ సైడ్ ఉండడం వల్ల ఎవరికి అతని బలహీనత తెలియలేదు. కానీ అతనికి థర్డ్, ఫోర్త్ స్టంప్ లైన్ లో బౌలింగ్ చేస్తే ఎలా ఆడాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడు. గత 2 మ్యాచ్ల్లో కూడా అతను ఆఫ్ సైడ్ షాట్ ఆడబోయే అవుట్ అయ్యాడు. తన ఆఫ్ సైడ్ ఆటని మెరుగుపరుచుకోపోతే సైమ్ అయూబ్ ముందుకు సాగలేడు. పటిష్టమైన బౌలర్లు ఎప్పుడు బ్యాటర్ల బలహీనతల్ని పరీక్షిస్తారు. బ్యాటర్లని ఇబ్బంది పెట్టేలా బంతులు వేస్తారు. అభిషేక్ శర్మ బలహీనత కూడా ఇదే. అతను ప్రతి బంతి తన స్లాట్ లో పడాలని, అప్పుడే సిక్సర్లు కొట్టాలని కోరుకుంటాడు. కానీ అంతర్జాతీయ వేదికల్లో ప్రతి బంతిని బాదలేం. సల్మాన్ అఘా, ఆర్యన్ దత్ ఇద్దరూ అతన్ని ఒకే పద్ధతిలో అవుట్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్ ఆటగాళ్ల బలహీనతల్ని బయటపెడుతుందని మహమ్మద్ అమీర్ చెప్పుకొచ్చాడు. అభిషేక్ శర్మ తన ఆఫ్ సైడ్ ఆటని మెరుగుపరుచుకోవాలని సూచించాడు. లేకపోతే అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగలేడని హెచ్చరించాడు. అయితే టీమిండియా మేనేజ్మెంట్ ఎంత అండగా నిలిచినా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో అభిషేక్ శర్మ రాణించడం అతనికి కీలకం. ఒక విధంగా ఈ మ్యాచ్ అభిషేక్ శర్మకి అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు. Subscribe to One India and never miss an update.